ఇస్తాడో ఆయనకే తెలియదు. ఆయన పైనుంచి ఏ కాల్ వస్తుందో ఆ కాల్ ప్రకారం ఆయన చేస్తాడు. సార్, సీఎం రేవంత్ రెడ్డి మరి మంత్ర బృందం దావోస్ పర్యటన ఇది మూడవసారి సార్. ఓవరాల్గా మరి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో గ్రౌండింగ్ అంశంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మరి మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కూడా సుమారు 5,75,000 కోట్ల పెట్టుబడులు. అంటే తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతుందా? నిజంగానే మరి వాళ్ళు చెప్తున్నట్టుగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, కంపెనీల స్థాపనలు కావచ్చు, ఆ దిశగా కొనసాగుతున్నాయంటారా? ఏం చెప్తారు సార్? మీకు ఎక్కడ దొరికిందో ఆ వార్త 5,75,000 కోట్లు అనేది? సార్, ముఖ్యమంత్రి కార్యాలయం ఏమన్నా దాన్ని బయట పెట్టిందా? చెప్పారు సార్, వాళ్ళు 5,75,000 కోట్లు గ్లోబల్ సమ్మిట్లో వచ్చాయని చెప్పి సీఎం కార్యాలయం నుంచి ప్రశ్న. గ్లోబల్ సమ్మిట్ దావోస్లో వచ్చినాయా లేకుంటే ఇక్కడ తెలంగాణ రైజింగ్ లో వచ్చినాయా? తెలంగాణ రైజింగ్ 2047 మన హైదరాబాద్ లో అదే ఇప్పుడు ఘోరమైన వైఫల్యం సార్. గత 3 పర్యటనల్లో మొదటి పర్యటనలో 1,70,000 కోట్లకు పైన వచ్చినాయని చెప్పిండు. రెండవ పర్యటనలో 2,70,000 కోట్లు అన్నారు. మొత్తం 13 అకేషన్స్, 2 దావోస్గా, అంటే మొన్నటి దానికంటే ముందు 2 సార్లు దావోస్ కావచ్చు, ఒకసారి జపాన్ కావచ్చు, ఇంకో 10 సార్లు వేర్వేరు సమ్మిట్లలో హైదరాబాద్లో కానీ ఇతరత్ర కానీ మొత్తం కలిపి 4,60,000 కోట్లు వచ్చినాయి అన్నారు. ఈ రైజింగ్ కంటే ముందు 4,60,000 కోట్ల అప్రూవల్ 18,000 కోట్లు అన్నారు. 4,60,000 కోట్లు ఎక్కడ అప్రూవ్ అయిన 18,000 కోట్లు ఎక్కడ? ఆ 18,000 కోట్లల్లో గ్రౌండింగ్ అని 12,000 కోట్లు అన్నారు. 12,000 కోట్లల్లో ఎస్సీ ఎస్టీలకు ఇండస్ట్రియల్ లోన్స్ సబ్సిడీలు అవి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటివే, ఇక్కడే ఔత్సాహికులు పెట్టుకున్న పరిశ్రమలే, అవే దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. ఈ సంతకాల ద్వారా వచ్చిన కంపెనీ ఒకటి 2 సంవత్సరాల్లో సంతకాల ద్వారా పెట్టుబడులు వరదలాగా వచ్చిన వాటిల్లో వచ్చింది ఒకటే కంపెనీ. ఆ కంపెనీ 2,500 కోట్లు. ఇది ఈ మొత్తం 2 ఏళ్లలో పెట్టుబడుల ద్వారా వచ్చిన ఒకే ఒక్క కంపెనీ కథ. ఇక మొన్న గ్లోబల్ రైజింగ్ అని పెట్టారు. ఎవరెవరు సంతకాలు పెట్టారో వాళ్ళ శక్తి ఏందో, వాళ్ళ కెపాసిటీ ఏందో, స్టార్ హోటళ్ళల్లో వంటగదిలో ఉన్న వాళ్ళతో పెట్టించారా, సప్లై చేసిన వాళ్ళతో పెట్టించారా, ఆ హోటల్ అటెండర్లతో పెట్టించారా, సెక్యూరిటీ వాళ్ళతో పెట్టించారా మనకు తెలియదు. మొన్నటిసారి మాత్రం మహారాష్ట్ర దావోస్లో 30 లక్షల కోట్ల పెట్టుబడులు సంతకాలు చేసింది మహారాష్ట్ర. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 2,500 lakh crore అంటే 2,50,000 కోట్లు చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి లోకేష్ బాయ్ పెట్టించుకున్నాడు. ఇక కేరళకు వచ్చింది 1,20,000 కోట్లు, తెలంగాణకు వచ్చింది 27,000 కోట్లు ఆ సంతకాలు అయినాయి. అంటే ఇంత ఘోరంగా చెప్పుకోలేని స్థితిలో రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వెనక్కి మళ్ళాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు 27,000 కోట్లకు మాత్రమే అక్కడ సంతకాలు జరిగినాయి. సంతకాలు ఎన్నిటికైతే ఏమున్నది, గ్రౌండింగ్ అయ్యేది మాత్రం ఒకటే ఒక్క కంపెనీ వచ్చింది 2 సంవత్సరాల్లో. 13 సమ్మిట్లల్లో 3 సార్లు దావోస్, ఇతరత్ర అన్ని కలిపి 14 అనుకున్నా కూడా తెలంగాణ రైజింగ్ కథ కూడా వేరుగా ఉండదు. ఈ 5,75,000 కోట్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. రేవంత్ది ఎట్లుంటుందంటే మాటలు ఎక్కువ ఉంటాయి, చేతులు తక్కువ ఉంటాయి. అవి సంతకాలు ఎంత పెట్టినా కూడా కాగితాలు ఖరాబ్ చేయడమే తప్ప నిజంగానే ఆ డబ్బులు వచ్చేది లేదు. ఇక్కడ నిరుద్యోగాలు, మౌలిక వసతులు పెరిగేది కూడా లేదు. నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతున్నట్టు కనబడతలేదు. కనీసం కేసీఆర్ గారి గవర్నమెంట్లో 22,000కు పైన పరిశ్రమలు వచ్చినాయి. TGIIC వెబ్సైట్లో కూడా అది మనం చూడొచ్చు. దాని తర్వాత 16 లక్షల మందికి జాబ్స్ వచ్చినాయి. 3.5 లక్షల కోట్లకు పైన పెట్టుబడులు వచ్చినాయి. అక్కడ మనకు రిజల్ట్ కనబడ్డది తప్ప రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మనకి ఇప్పటిదాకా కూడా ఏ రిజల్ట్ మనకు కనబడలేదు సార్. ఇక రేపు ఎల్లుండ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతోంది. ఓవరాల్గా మరి ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల విజయాలపై మీరు విజయ అవకాశాలపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు అధికార పార్టీ అనుకూలంగానే లోకల్ బాడీస్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అధికార పార్టీ కొద్ది ఎడ్జ్ ఉంటుంది. బీఆర్ఎస్ తను ఇదివరకున్న తన క్యాడర్ని, ఇదివరకున్న సీట్లను కాపాడుకునే ప్రయత్నంలో కొంతవరకు ప్రయత్నం చేస్తుంది. బట్ అధికార పార్టీకి కొంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలు కొంత ఈ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మనకేమన్నా ఫండ్స్ వస్తాయనే భ్రమల్లో ఉన్నారు. కానీ ఇదంతా వట్టి భ్రమ అని నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, తెచ్చే శక్తి లేదు, ఆయనకు ఆలోచనలు కూడా లేవు బడ్జెట్ పెంచుకోవడానికి. తిరోగమన దిశలో ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఆయన ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలకు విఘ్నత ఉంటే ఈ రేవంత్ రెడ్డితో ఏది కాదు. నిజంగానే అధికార పార్టీ
దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రజలు అనుకోవచ్చు మనకు పనులు అవుతాయని. కానీ ప్రజల లోపల కనుక ఒక సరైన పద్ధతిలో వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా ప్రచారం కనుక జరిగినట్టయితే డెఫినెట్గా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది. ఒకవేళ కనుక గతంలో లాగానే పొరపాట్లు చేస్తూ ఈ రేవంత్ రెడ్డిని నమ్ముకొని అర్బన్ ప్రజలు కూడా ఓట్లేసి గెలిపించారనుకోండి, అంటే రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చకపోయినా హామీలు ఉల్లంఘించినా ప్రజలు ఓట్లేస్తే కనుక ఇక భవిష్యత్తు ప్రజలదే ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నేను హామీలు నెరవేర్చకపోయినా ప్రజలు నాకు ఓట్లేస్తారు, నన్ను గెలిపిస్తారు, ఇంకో 10 ఏళ్ల పాటు నేను ఇట్లాగే అబద్ధాలు చెప్తూ మాయ చేస్తూ మోసాలు చేస్తూ ప్రజలను వంచవచ్చు అని చెప్పి. అంటే ప్రజలు ఆలోచించాలి, మీరు మోసానికి గురవుతున్నారు, మీరు వంచనకు గురవుతున్నారు, ఆ వంచే వాళ్ళని ఎన్నుకుంటారా